సో టోటల్గా పీరియడ్ ఆఫ్ కోర్స్ మొత్తం ఎన్ని రోజులు పట్టింది మనకి? ఇంటర్న్షిప్కి ఎన్ని రోజులు పట్టింది? ఇంటర్న్షిప్కి 6 months పట్టింది సార్. 6 months. ప్లేస్మెంట్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ ఒక 5 months పట్టింది సార్. 5 అంటే 6 5 11 months. ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ బ్యాచ్లోకి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవడానికి ఒక 3-4 months పట్టింది సార్. యా మొత్తం 11 months. 11 monthsలో ఎన్ని ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యావు? అప్రాక్సిమేట్గా 12 ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యాను సార్. అంటే 11 monthsలో నువ్వు ఇంటర్వ్యూస్ అటెండ్ అయిన టైం 5 నెలలు. అవును సార్. 5 నెలలు 12 అంటే యా ఆల్మోస్ట్ మంత్కి ఒక 2-3 అటెండ్ అయ్యావు. అదేలే అటెండ్ అయ్యావు. సో మరి ఈ 12 ఇంటర్వ్యూలలో సో ఫస్ట్ రౌండ్ క్లియర్ అయ్యి సెకండ్ రౌండ్కి వెళ్ళటానికి ఎన్ని ఇంటర్వ్యూస్ పట్టింది? ఒక 3-4 ఇంటర్వ్యూస్ పట్టింది సార్. ఫస్ట్ 3-4 ఇంటర్వ్యూస్ నువ్వు ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ అవ్వలే. సో ఫస్ట్ రౌండ్ కూడా క్లియర్ అవ్వలే 3-4 ఇంటర్వ్యూస్లో. సో అప్పుడు ఏమైంది? అప్పుడంటే రివిజన్ లేదు సార్ సరిగ్గా. ఇప్పుడైతే కోర్స్ కంప్లీట్ అయిపోయిందో డైరెక్ట్గా వచ్చేసాను అనమాట ఇంటర్వ్యూ బ్యాచ్కి. సో ఇంటర్వ్యూస్ మల్టిపుల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాను, అటెండ్ అవుతున్నాను, కానీ రిజల్ట్ రావట్లేదు. సో ఇప్పుడు తర్వాత అర్థమైందంటే రివిజన్ కూడా తక్కువైంది అనిపించింది. తర్వాత కొంచెం బ్యాకప్ అయ్యేసరికి ఒక 2-3 months పట్టింది సార్. 2-3 months పట్టింది. సో తర్వాత ఎన్ని ఇంటర్వ్యూస్లో సెకండ్ రౌండ్ క్లియర్ చేసావు? 4 ఇంటర్వ్యూస్ సెకండ్ రౌండ్ అండ్ 3 ఇంటర్వ్యూస్లో ఫైనల్ వరకు వెళ్ళాను సార్. సో డ్యూ టు కొన్ని కన్స్ట్రెంట్స్ వల్ల 3 ఇంటర్వ్యూస్లో ఫైనల్ రౌండ్ వరకు వచ్చినప్పుడు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఫస్ట్ కంగారు పడ్డాడు క్యాండిడేట్, నేను బాగా చూశాను, ఫ్రస్ట్రేట్ అవుతుండు 3-4 ఇంటర్వ్యూస్. ఎప్పుడైతే సెకండ్ రౌండ్ నుంచి థర్డ్ రౌండ్కి వచ్చాడో ఆయనకు ధైర్యం వచ్చింది. యు గాట్ కాన్ఫిడెన్స్ రైట్? యా. సో ఫైనల్లీ ఎనీ ఒక్కటైతే వాస్తవం, మనం ఇప్పుడున్న ఇంటర్వ్యూ బ్యాచ్లో ఈజ్ వన్ ఆఫ్ ద డెడికేటెడ్ పర్సన్. వర్క్డ్ హార్డ్, చాలా కష్టపడ్డాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వస్తున్న శాలరీని వదిలిపెట్టి ఉన్న జాబ్ను వదిలిపెట్టి ట్రై చేయటం అయితే ఈఎంఐలు పర్సనల్ కమిట్మెంట్లు ఉంటాయి, కానీ లక్కీలో యు గాట్ జాబ్. ఎప్పుడు ఆన్ బోర్డ్ ఎప్పుడు ఇందులో? మండే. ఓకే. నీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఎలా జరిగింది అంటే లైక్ నీకు అంటే ఈ టైమ్ ఈ పీరియడ్ 11 months పీరియడ్లో 5 months యు ఆర్ వితౌట్ శాలరీ కదా? ఈ వితౌట్ శాలరీ పర్సనల్ కమిట్మెంట్లు ఇంట్లో నుంచి ప్రెజర్స్ ఓవరాల్గా వాటిని ఎట్లా బ్యాలెన్స్ చేసావు? వచ్చిందా ప్రెజర్? ప్రెజర్ అయితే ఫుల్గా ఉండేది సార్. ఇంట్లో అంతా నాకు 15,000 అయ్యేది అనమాట నా ఎక్స్పెన్సెస్ ప్లస్ ఈఎంఐస్ అన్ని కలుపుకొని. సో అదేంటే నేను సేవింగ్స్ అయితే ఏం లేవు, మొత్తం అన్ని ఇంటికి వచ్చినప్పుడు అయిపోయినాయి. తర్వాత నేను వర్క్ చేసిన 3.5 yearsలో వర్క్ చేసిన పిఎఫ్ ఏదైతే ఉందో అది తీసుకొని అది అయిపోయేంత వరకు ట్రై చేద్దాం, ఆ తర్వాత మళ్ళీ ఏదో పార్ట్ టైం జాబ్ చూసుకొని ఐడియా అయితే వదలకూడదని అనుకున్నాను సార్. ఓకే. నౌ హ్యాపీయా? హ్యాపీ సార్. ఫైనల్లీ యూ రీచ్డ్ యువర్ గోల్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.